కూటమి పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, రైతులకు సకాలంలో యూరియా విత్తనాలు పంపిణీ చేయడంలో చేతులెత్తేసిందని, రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నమయ్య జిల్లా మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శలు గుప్పించారు. ఆదివారం మదనపల్లి మండలం బొమ్మన చెరువు పెంచుపాడులో నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మమేకమై గతంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులకు జరిగిన మంచిని వివరించారు. కూటమి ఏడాదిన్నర పాలనలో ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలు అమలు చేయకపోగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. స్థానిక ప్రజల నుండి కూడా కూటమి ప్రభుత్వం పైన విమర్శలు వచ్చాయన్నారు. యూరియా కొరత మరియు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శలు గుప్పించారు. రైతును రాజుగా చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు పంట విత్తనం వేసినప్పటి దగ్గర నుండి పంటకు మద్దతు ధర వచ్చే వరకు రైతన్నలకు జగన్ సర్కార్ భరోసాగా ఉండేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తే రైతు భరోసా కేంద్రాలకు రైతులు వచ్చినప్పుడు జగన్ గుర్తుకు వస్తారన్న కక్షతో కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు. రైతులకు కావలసిన యూరియా కేటాయింపు విషయంలో డిమాండ్కు సరిపడా సప్లై లేదని మండిపడ్డారు. రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉందని, సంపద సృష్టిస్తానని కళ్లబొల్లి కబుర్లు చెప్పిన చంద్రబాబు రైతన్నకు కావలసిన యూరియా సరఫరా చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు రామసముద్రం మదనపల్లి రోడ్డును డబుల్ రోడ్డు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 5 ఏళ్ల కాలం సరిపోదని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నిసారన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ, మరి ముఖ్యంగా మద్దూరు వండపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. మన ప్రభుత్వం 5 ఇయర్స్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఇంటికి వచ్చి పరిశీలించడానికి వచ్చినాము. కాబట్టి దీని గురించి మన నిసారన్న గారు వివరంగా తెలియపరుస్తారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాం అట్టహాసంగా గడప గడప ప్రజలు ప్రతి గడప గడపకు పోతా ఉన్నాము. ప్రతి గడప గడపకు పోయేసుదును ప్రజలకు ఏ మేర చంద్రబాబు నాయుడు గారు మీకు ఏ రకంగా మీకు మేనిఫెస్టో ఇచ్చినాడు, ఏ రకంగా దాన్ని ఉల్లంఘించినాడు అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి గడప గడపకు మీకు ఎంత మేర నష్టం జరిగింది, ఆయన చేసిండే మేనిఫెస్టో అమలు చేసింటే మీకు ఎంత రావాల అమౌంట్, ఎందుకు ఇంత అమౌంట్ రాకుండా ఎంత చేసినాడు అనే విధంగా ప్రతి గడప గడపకు పోయి వాళ్ళకి మేము ప్రజలకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మదనపల్లి మండలంలో మన కరుణాకర్ రెడ్డి అన్న మన కన్వీనర్, ఆయన పార్టీ కన్వీనర్, ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఫస్ట్ వచ్చిందను బొమ్మన చెరువు పంచాయతీ మద్దూరు వారిపల్లి విలేజ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మండలంలోనే ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా నుండి కంటిన్యూగా ప్రతి పంచాయతీలో చేస్తాము. గడప గడపకు వీళ్ళు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, ఎంపీటీసీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ గడప గడపకు పోయేసి ప్రతి చోటు వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు మొన్న వచ్చిందను తల్లికి వందనం అమౌంట్ పడింది. కొద్దిగా పడింది, పాక్షికంగా పడింది. చాలామందికి పడేది ఉంది, చాలామందికి ఎత్తేసినారు, అయినా పాక్షికంగా పడింది. దానికి మెయిన్ కారణం వచ్చిందను ఆయన కాదు, దాని వెనకాల వచ్చిందను మన జగన్మోహన్ రెడ్డి గారు. మేమందరూ అజిటేషన్లు చేసి ప్రతి చోట అది చేయాలని చెప్పి డే 1 నుండి ప్రజలకు మీరు మాట ఇచ్చినారు, ఖచ్చితంగా మీరు చేయాలా అనే ఉద్దేశంతో వెంటపడినందుకు ఈరోజు వేరే గత్యంతరం లేక చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చిందను కొంచెం పాక్షికంగా అది చేస్తూ ఉన్నారు. రెండోది కూడా గ్యాస్ సిలిండర్లు అన్నారు, గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తూ ఉన్నారన్నారు, కానీ చాలామందికి రావడం లేదు. వచ్చింటే కూడా ఇది అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్స్లో కూడా పడడం లేదు. అది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశంతో మేమందరూ కష్టపడి ఈరోజు అజిటేషన్స్ చేసి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర పోయి మనం మెమరాండంలు ఇచ్చి స్టేట్ వైడ్ అజిటేషన్స్ చేసింటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చలనం వచ్చేసి కొద్దిగా పాక్షికంగా ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతిదీ కూడా ఇప్పుడు ఫ్రీ బస్సులు అంటూ ఉన్నారు. ఫ్రీ బస్సులు కూడా ఆగస్టు 15 నుండి విడుదల చేస్తామన్నారు. దీనికి వచ్చి దగ్గర 1 సంవత్సరం నుండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము వెంటపడినాం. మీరు చెప్పిన మాట నిలబెట్టండి, ఎందుకు మీరు ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పి చేసిన దానికి ఇప్పుడు వచ్చిందను ఆగస్టు 15 నుండి మేము స్టార్ట్ చేస్తామన్నారు. అది కూడా ఆడవారికి కేవలం వచ్చిందను జిల్లాకే పరిమితం చేస్తూ ఉన్నారు.
దానికి వచ్చేది మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఈరోజు మనోళ్ళు ఇక్కడ నుండి శ్రీశైలం పోవాలా, లేకపోతే ఇక్కడ నుండి తిరుపతి పోవాలా. తిరుపతి కూడా మన జిల్లా దాటి వేరే జిల్లాలో ఉంది. ఆ రకంగా ఏడైనా లేడీస్ తిరగాలంటే మాకు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటాము. ఇదే విధంగా అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఏ మేర నష్టం జరుగుతూ ఉంది అని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రజా వ్యతిరేక విధానాలే, ఏది కూడా ఇంతవరకు డెవలప్మెంట్ అనేది కాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బొమ్మన్ చెరువుకే మేము వస్తున్నాం మదనపల్లి నుండి. ఆ రోడ్డు చూడండి ఎంత అధ్వానంగా ఉంది. ఆ రోజు మేము టెండర్స్ వరకు తీసుకుని వచ్చి మేమంతా చేస్తామంటామంటే అది చేయలేదు ఇది చేయలేదు అన్నారు. ఆడొచ్చి మొక్కలు నాటినారు, అది చేసినారు ఇది చేసినారు. ఈరోజు సుమారు 1.5 సంవత్సరం అవుతా ఉంది. ఈ రోజు వరకు ఆ రోడ్డుకు మరమ్మతులు లేవు, మెయింటెనెన్స్ లేదు. ఆ చెట్లన్నీ అట్లా కప్పుకొని పోయేసి ఈరోజు మేము వస్తూ ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎదురుగా ఏదైనా వెహికల్స్ ఉంటే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇది మండల్ హెడ్ క్వార్టర్స్కు, మన కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్కు ఇక్కడ నుండి మండలం ఉండే ప్రజలు పోవాలా. మండల్ హెడ్ క్వార్టర్స్కి పోవాలంటే ఆ రోడ్డు కనీసం ఆ రోడ్డు టెండర్ దశకైనా ఇంతవరకు ఏం రాలేదు, ఇంతవరకు ఏమీ వర్క్ దాని గురించి ఏం టేకప్ చేయలేదు. మేము అదే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక సంవత్సరం మీకు టైం ఇచ్చాం, ఎందుకంటే స్టార్టింగ్లో మేము అడగలేదని. ఈరోజు ఎందుకు అడుగుతున్నాం? మీరు అది చేస్తామని చెప్పి మాట చెప్పినారు. ఆ రోజేమో వీర ప్రగల్భాలు పలికినారు, మేము వచ్చేస్తాను అది చేస్తాం ఇది చేస్తామని. సూపర్ 6 అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. అంటే మన మదనపల్లి ఎమ్మెల్యే వచ్చి సూపర్ 11 అని చెప్పేసిందను, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినాడు. ఇంతవరకు టెండర్ లేదు, ఏమీ లేదు. అట్లీస్ట్ ఏమి చేస్తూ ఉంటారు దాని గురించి? ఏమి దాని పరిస్థితి? ఈరోజు ఈ రోడ్డు ఎంత అవసరం అంటే రామసముద్రం నుండి వచ్చేవాళ్ళు మదనపల్లి హెడ్ క్వార్టర్స్కి రావాలంటే వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. సేమ్ నిమ్మనపల్లి నుండి వచ్చే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు, వాళ్ళు కూడా లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇమీడియట్లీ దానికి టెండర్స్ ప్రక్రియ పిలిచి వర్క్ శాంక్షన్ చేపించేసి దానికి వచ్చింది టెండర్ పిలిచి వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రతి విలేజెస్ కూడా తార్ రోడ్లు వేసినారు. ఈ విలేజెస్ కూడా మేము చెప్పినాం, ప్రతి ఒక్కరు కూడా అదే అన్నారు, అవును మా విలేజెస్ అందరికీ తార్ రోడ్లు వేసినారు. రూరల్ కనెక్టివిటీ కింద నాబార్డ్ కింద కానీ పిఎంజిఎస్వై కింద కానీ అన్ని రకాల గ్రాంట్స్ వచ్చి రోడ్స్ అన్నిటికీ వేసినారు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర 1.5 సంవత్సరం 1.5 సంవత్సరం అవుతా ఉంది. ఇంతవరకు ఒక్క రోడైనా తార్ రోడ్ ఏమైనా స్టార్ట్ చేసినారా? ఒక్క రోడైనా ఏమైనా చేసినారా? కేవలం ఆ రెగ్యులర్ గ్రాంట్లు, ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు ఉంటే సిమెంట్ రోడ్లు మొత్తం అక్కడక్కడ, అది కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఏడున్నారు, ఏ ఊరు మనకు ఓట్లు వేస్తారనేది ఆలోచించి ఎక్కడ అవసరాలు లేకుండా వాళ్ళ మనుషులు లేకుండా ఉండారో అక్కడ మట్టుకు వేస్తున్నారు తప్ప ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ నిజంగా అవసరం ఉంది అని చెప్పి గుర్తించకుండా వర్క్లు కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు అవసరాన్ని బట్టి వేయాలి కానీ పార్టీ ఓట్లు ఎవరు వేసినారో ఏదని చెప్పి కూడా ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అవసరాలు ఉన్నారో ఏ పార్టీ అయినా సరే అవసరం ఉంటే వాళ్ళకందరికీ చేసినారు. ఈరోజు పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు, ఆ రోజు మీటింగ్ పెట్టేసి ఎన్ని మనం స్కీమ్స్ పెడతా ఉన్నామో అవి అన్నీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇవ్వద్దండి, తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. మీ నాయకుడే ఆ రకంగా చెప్తా ఉంటే, నాయకుడి పరిస్థితి ఆ రకంగా ఉంటే కింద ఉండే వాళ్ళ పరిస్థితి ఏమి? ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మనుషులను చూసి డెవలప్ చేయడము, రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనంతా విడనాడి ఖచ్చితంగా మీరు కూడా ప్రజల పక్షాన ఏది అవసరాలు ఉంటాయో దాన్ని గుర్తించి చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతా ఉంది మదనపల్లి మండలంలో. మీరందరూ ఇంతమంది జనాలు వచ్చి ఇక్కడంతా కోఆపరేట్ చేసి పార్టీకి మద్దతు పలికి ఈ ప్రోగ్రాంలో పాల్గొంటూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంది. ఇదే రకంగా ఈ మండలం అంతా కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా కరుణాకర్ రెడ్డి గారిని కోరుకుంటూ